ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లైఫ్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనము ఆలోచించేద్దాం. జీవితము. కీర్తనల గ్రంథం 36 కీర్తన 7 నుంచి 9 వరకు చదువుకుందాం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. దేవుని దగ్గర జీవపు ఊట ఉన్నది. ఆయన మనందరికి కూడా సమృద్ధిని అనుగ్రహించే దేవుడుగాను, ఆయన మందిరములో ఉన్నటువంటి ఆనంద ప్రవాహంలోనిది మనకు త్రాగించాలని ఆయన కోరుతున్నాడు. దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తారు. గనుక మనందరికి కూడా ఈరోజు ఆయన దగ్గర జీవపు ఊట ఉన్నది. ఫర్ విత్ యూ ఈజ్ ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. దేవుని బిడ్డలారా, ఈ జీవపు ఊట ఆయన దగ్గర ఉన్నట్టుగా మనకు దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మనము ఈ జీవితము అనేటటువంటి ఈ యొక్క అంశములో మనమందరం కూడా మొదటిగా గుడ్ లైఫ్, మంచి జీవితము అనే విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. 145 కీర్తన 8-9 వచనాల్లో యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా అందరికీ ఉపకారి. మంచి జీవితం, గుడ్ లైఫ్. అందరం కూడా మంచి జీవితాన్ని కలిగి ఉండాలనేది మంచి వాడైనటువంటి యేసు ప్రభువారి యొక్క కోరిక. ప్రతి వారు కూడా దుర్భర జీవితం విడిచిపెట్టి, పాప జీవితం విడిచిపెట్టి, మంచి జీవితం, యోగ్యమైన జీవితం, దేవుడు మెచ్చే జీవితాన్ని కలిగి ఉండాలి అనేది ఆయన యొక్క కోరిక అయి ఉన్నది. దేవుని వాక్యాన్ని చూస్తే ద లార్డ్ ఈజ్ గుడ్ టు ఆల్. దేవుడు అందరికీ ఉపకారి, అందరికీ మంచివాడు. ఆయన అందరికీ మంచివాడు కాబట్టి ఈ మంచి దేవుడు అనుగ్రహించే ఈ మంచిని మనము కలిగిన వారమై మంచి జీవితాన్ని జీవించాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు మంచివాడు. 100 కీర్తన 5 వచనములో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. యెహోవా దయాళుడు, దేవుడు మంచివాడు, ఆయన మంచి దేవుడు, ఆ జీవము గల దేవుడు, ప్రేమ గల దేవుడు. ఆయన దయా దాక్షిణ్యాలు కలిగినవాడు, కృప సమృద్ధి కలిగినవాడు, కృపాతిశయము గలవాడు. ఆయన అందరికీ ఉపకారం చేసేవాడు. ఆయన అందరి మీద కూడా తన దయను, తన కనికరాన్ని చూపించే దేవుడు, మంచి దేవుడు. ఈ మంచి దేవుడు మానవుణ్ణి మంచివాడిగా సృష్టించాడు. ఈ మంచివాడిగా సృష్టించబడిన మానవుని జీవితంలోనికి పాపము ప్రవేశించింది. ఆ పాపాన్ని దూరం చేయుట కొరకు యేసు ప్రభువారు ఈ భూలోకములోనికి అడుగు పెట్టవలసిన ఆవశ్యకత ఏర్పడింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనిషిని ద్వారా మరణం ఈ భూలోకంలోకి వచ్చింది. మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఒక మనుష్యుడు అనగా మొదటి మనుషుడు పాపాన్ని, మరణాన్ని, శాపాన్ని తీసుకుని వస్తే రెండవ మనుషుడు, ఇదిగో ఈ మనుష్యుడు అనగా యేసు ప్రభువారు అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా
దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. ఇక్కడ ఒక మనుషుని ద్వారా లోకంలోకి పాపం ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమైంది. అలాగే యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన చేసిన పుణ్యకార్యం ద్వారా, ఆయన బలియాగం ద్వారా మనమందరం కూడా నీతిమంతులంగా తీర్చబడే అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అందుకనే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపమును మోసుకుని వెళ్ళడానికి వచ్చాడు. మనిషి పాపం చేసి మరణ పాత్రుడై నలిగిపోతుండగా అలాంటి మానవుణ్ణి పాపములో నుంచి విడిపించి తన పాపము నుంచి తప్పించి తనను విముక్తుడిగా చేయాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఆయన అడుగు పెట్టాడు. గనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మంచి జీవితం మనం జీవించాలని మంచి వాడైన దేవుడు తన కుమారుని లోకములోనికి పంపించడం ద్వారా, ఆయన శిలువ బలియాగము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేయాలని ఆయన సంకల్పించి మన పాపములన్నీ ఆయనే మ్రాను మీద మోసుకుని ఆయన లోకాన్ని ప్రేమించి తన కుమారుని ఇవ్వడాన్ని బట్టి ఆ కుమారుని యందుల విశ్వాసము ద్వారా మనమందరం కూడా నశించిపోయే మనం నిత్య జీవాన్ని పొందుకుని మంచి జీవితాన్ని జీవించే చక్కటి అవకాశాన్ని యేసు ప్రభువారు మనకు దయచేశారు. నాకు మంచి జీవితం కావాలి అనంటే యేసును అంగీకరించిన జీవితమే మంచి జీవితం, రక్షింపబడిన జీవితమే మంచి జీవితం, యేసునందలి విశ్వాసము కలిగిన జీవితమే మంచి జీవితం. ఆ విధంగా యేసునందలి విశ్వాసము మనల్నందరినీ నీతిమంతులుగా తీర్చి దేవునితో సమాధానాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా ఆ మంచి జీవితం మార్చివేస్తుంది. గనుక మనమందరం కూడా నీతిమంతులముగా మంచివారముగా ప్రభువు మెచ్చేటటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించటానికి యేసు క్రీస్తు ప్రభువారు అనుగ్రహించే ఆ మంచి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి యేసునందలి విశ్వాసము ద్వారా, ఆయన శిలువ బలియాగము ద్వారా, ఆయన రక్తము ద్వారా కడుగబడుటను బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడి ఉగ్రత నుంచి తప్పించబడి దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా జీవించే అవకాశాన్ని దేవుడు మనందరికీ దయచేస్తున్నాడు. ఇలాంటి మంచి జీవితం ప్రతి బిడ్డ జీవించాలని ఆయన కోరుతున్నాడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలైతే ఈ మంచి జీవితం మీ సొంతమవుతుంది. ఇలాంటి మంచి జీవితాన్ని కలిగిన వారై మీరు జీవించటానికి సర్వశక్తిగల దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, అందరికీ ఉపకారి, అందరి ఎడల కృప చూపించువాడా, మంచి జీవితం మేము కలిగి ఉండాలనే ఉద్దేశంతో మా కొరకు ప్రాణమిచ్చి నీ రక్తాన్ని కార్చి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి నీ అందరి విశ్వాసం ఉంచిన వారికి ఈ మంచి జీవితాన్ని అనుగ్రహించుచున్నందుకై నీకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటూ ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులను మీరు దీవించండి. మంచి జీవితాన్ని నీ బిడ్డలందరికీ ప్రసాదించండి. మంచి వాడవు నీవు, మంచి దేవుడవైన నీ అందలి విశ్వాసము ద్వారా నీలో ఉన్న మంచితనాన్నంతా కూడా మేము స్వీకరించిన వారమై మేమును ఉప్పుగా, వెలుగుగా, లోకానికి మేలుకరంగా, దీవెనకరంగా, మంచి వారిగా బ్రతకడానికి కృప మా అందరికీ దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన్న మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.